హాయ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ ఫాస్టర్ హేమన్. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఇమేజ్ ఉంది కదండి, అది నా వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేసాం. ఎవరికైనా అవసరం ఉంటే టెక్స్ట్ మీ అవుట్, ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పి మెసేజ్ పెట్టిన ఫ్యూ సెకండ్స్లోనే చాలా మంది మెసేజెస్, చాలా మంది రెస్పాండ్ అయ్యారు. అన్న ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ అని చెప్పి, ఈ విషయంలో ఎప్పుడు స్పందిస్తారా అని చెప్పి చూస్తున్నాం అని చెప్పి చాలా మంది అడగడం జరిగింది. పోర్నోగ్రఫీ, మాస్టర్బేషన్ గురించి దానికి సంబంధించినటువంటి ఒక ఒక 15 మినిట్స్ వీడియో నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగిందండి. అయితే కేవలం ఇది సరిపోద్దా అని నేను అనట్లేదు, కానీ దీని మీద ఇంకా సంపూర్ణ విశ్లేషణ, సంపూర్ణంగా మీకు తెలియజేయడానికి లైవ్ కండక్ట్ చేయబోతున్నాను కొన్ని డేస్లో. అప్పుడు ఇంకా బాగా మాట్లాడుకోవచ్చు దీని గురించి. చూడండి, మీకు ఉపయోగపడుతుంది. 10th క్లాస్ అమ్మాయి కూడా పోర్నోగ్రఫీ చూసేటువంటి అలవాట్లోకి వెళ్ళిపోయింది. ఉద్యోగం చేసేటువంటి ఒక అమ్మాయి కూడా పోర్న్ చూడకుండా రాత్రికి నిద్ర పట్టదంట అమ్మాయికి. ఈ మధ్య నాకు కొన్ని ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి. అన్న నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. వారి పేర్లు అయితే నేను ప్రస్తావించకూడదు, అది గౌరవం కాదు. వారు నన్ను ఎంత నమ్మితే వారి బలహీనతను నా దగ్గర పంచుకుంటారు. వాళ్ళు నా మీద ఎంత నమ్మకం ఉంచితే నా పరిస్థితి అన్నా అని చెప్పుకుంటారు చెప్పండి. కాబట్టి పేర్లు ఎప్పటికీ కూడా ప్రస్తావించను. ఎవరి గురించి నేను ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర చెడ్డగా మాట్లాడడానికి ఎప్పుడూ ఇష్టపడను. కొంతమంది యవ్వన కుమారులు, యవ్వన బిడ్డలు అంటున్నారు, అన్న నేను చాలా భయంకరమైన పాపంలో ఉన్నాను, నేను పోర్నోగ్రఫిక్ ఎడిక్ట్ అయిపోయాను, మాస్టర్బేషన్కి అలవాటు అయిపోయాను అని చెప్పి చాలామంది యవ్వన కుర్రాళ్ళు, 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కుర్రాళ్ళు, 25 సంవత్సరాల లోపు ఉన్న కుర్రాళ్ళు రెగ్యులర్గా మెసేజ్ చేస్తూ ఉంటారు. దీని మీద మంచి సందేశం ఇవ్వండి, దీని మీద మంచి క్లాస్ తీసుకోండి, లైవ్ ఇవ్వండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అమ్మాయిలు అడుగుతారా? పోర్నోగ్రఫీ అలవాటు పడిపోయిందని అమ్మాయిలు అడుగుతారా? అమ్మాయిలు కూడా అడుగుతారు. నన్ను 2 అమ్మాయిలు అడిగారు. ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి అడిగింది, ఒక అమ్మాయి జాబ్ చేసే అమ్మాయి. ఒక అమ్మాయి అయితే జాబ్ చేస్తూ ఆ అమ్మాయి వేరే ఆలోచనలో వెళ్ళేటువంటి లెస్బియన్ తలంపుల్లో ఉన్న వ్యక్తి, పేరు చెప్పకూడదు. 10th క్లాస్ అమ్మాయి కూడా పోర్నోగ్రఫీ చూసేటువంటి అలవాట్లోకి వెళ్ళిపోయింది. ఉద్యోగం చేసేటువంటి ఒక అమ్మాయి కూడా పోర్న్ చూడకుండా రాత్రికి నిద్ర పట్టదంట అమ్మాయికి. కొంతమంది అబ్బాయిలు చెప్పారు, అశ్లీలమైనటువంటి దృశ్యాలు, బ్లూ ఫిలిమ్స్ అంటే ఇద్దరు సెక్షువల్గా కలిసి చేసుకుంటున్నటువంటి దృశ్యాల్ని చూడకపోతే నిద్ర పట్టదు. అదొక వ్యసనం. దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. మందులో నుంచి అన్నా బయటికి రావచ్చు, వ్యభిచారం నుంచి అన్నా బయటికి రావచ్చు, దొంగతనం నుంచి అన్నా బయటికి రావచ్చు, అబద్ధములాడుట నుంచి అన్నా బయటికి రావచ్చు. మళ్ళీ చెప్తున్నాను, వ్యభిచారం నుంచి అన్నా బయటికి రావచ్చు. పోర్నోగ్రఫీ నుంచి బయటికి రావడం చాలా కష్టం. పోర్నోగ్రఫీ అనేటువంటిది కొన్ని వేల దురాత్మల యొక్క సమకూడలే. వాటి యొక్క ఆశలు, వాటి కోరికలన్నీ కూడా మన ద్వారాగా తీర్చుకుంటూ ఉంటాయి. అది చాలా కష్టం. మా కోసం ప్రార్థన చేయండి అన్న, మా కోసం ప్రార్థన చేయండి అన్న అని చెప్పి చిన్న వయసు కలిగినటువంటి పిల్లలు బ్రతిమాలుతుంటే బాధేస్తూ ఉంటుంది. నిజంగా దీనికోసం నేను లైవ్ తీసుకుని మాట్లాడతాను ముందు రోజుల్లో. కానీ ప్రార్థన చేస్తే పోర్నోగ్రఫీ ఎడిక్షన్ నుంచి బయటకు రాలేం. ప్రార్థన నుంచి కాదు పోర్నోగ్రఫీని ఎదిరించగలిగేది. నేనైతే దాన్ని నమ్మను. అంటే ప్రార్థనలో శక్తి లేదు అనేది నా ఉద్దేశం కాదు, కానీ ఈ పోర్నోగ్రఫీ, మాస్టర్బేషన్ అనేటువంటి అలవాటు నుంచి బయటకు రావడానికి ప్రార్థన ఒక్కటే దానికి సొల్యూషన్ అంటే నేను నమ్మను. మరి ఏం చేయాలండి? ఈ పోర్నోగ్రఫీ అలవాటైనప్పుడు, మాస్టర్బేషన్ అలవాటైన వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ప్రార్థనగా చేయవలసింది పారిపోవాలి. యోసేపు ఒక వ్యక్తి వచ్చి బలవంతం చేస్తుంటే ప్రార్థన చేయలేదు. ఏం చేశాడో తెలుసా? పారిపోయాడు. ప్రభువా, ఈ వ్యక్తి చేతిలో నుంచి నన్ను కాపాడండి, ఈ వ్యక్తి నన్ను లొంగ తీసుకుంటుంది, నన్ను లొంగకుండా తండ్రి మీ కృప చూపండి అని ఏం ప్రార్థన చేయలేదు, పారిపోయాడు. యవనేచ్ఛల నుండి మీరు ఏం చేయమన్నాడు దేవుడు? ఏమన్నాడు? పారిపోండి. ప్రార్థన కాదు, ఆ ఆలోచన వచ్చిందంటే ఆ ప్లేస్లో నుంచి లెగిసి వెళ్ళిపోవాలని అర్థం. పోర్నోగ్రఫీ చూసే అవకాశం, మాస్టర్బేషన్ చేసుకునే అవకాశం ఎప్పుడు వస్తుంది?
అందరి ముందు అలా చూడగలవా? అందరి ముందు చేయగలవా? ఎప్పుడు వస్తుంది ఆలోచన? ఎవరో లేనప్పుడు వస్తుంది. ఎవరో లేని ఛాన్స్ నీకు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆలోచన వచ్చినట్టు ఆ ప్లేస్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ ప్లేస్లో నువ్వు ఒక్కడివే ఉన్నావు అని అనుకోకు. నీ పక్కన ఎడం వైపుని కానీ కుడి వైపుని కానీ దురాత్మ ఉంది, నీ ద్వారాగా పని చేయించడానికి ఇష్టపడుతుంది. ముందు ఆ ప్లేస్ నుంచి లెగాలి, వేరే ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ప్రార్థన చేసుకుంటావు, బైబిల్ చదువుకుంటుంది, నీ ఇష్టం. ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి లేచిపో, ఫస్ట్ ఆ చైర్ మించి లేచిపో, ఫస్ట్ ఆ బెడ్ మించి లేచిపో, ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి పక్కకి వెళ్ళిపో, ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాయి. నేను ఇచ్చే సజెషన్ అది, ఒక మెచ్యూర్డ్ మెన్గా నేను ఇచ్చే సజెషన్ అది. అక్కడ ఉండకూడదు, నిమిషం నిలబడకూడదు, అక్కడ నిమిషం కూర్చోకూడదు, అక్కడ నిమిషం కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. అర్జెంట్గా అక్కడి నుంచి వచ్చేయాలి బయటికి, ఆ రూమ్ నుంచి బయటికి రావాలి, ఆ ప్లేస్ నుంచి బయటికి రావాలి, ఆ వాతావరణం నుంచి బయటికి రావాలి. అది నీ వెనకాల రాదని నేను అనట్లేదు, కానీ ఆలోచన నుంచి మాత్రం బయటకు వచ్చేస్తావు. ఆ కూర్చున్న వ్యక్తి అక్కడే కూర్చున్నాడు అనుకోండి, ఇంకా దానికి ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది. అర్థమైంది నేను చెప్పేది? పార్నోగ్రఫీని ఎడిక్షన్ని, మాస్టర్బేషన్ ఎడిక్షన్ని జయించడానికి ప్రార్థన కావాలి, వాక్యం కూడా కావాలి. కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడు కాదు ప్రార్థన వాక్యం, ఆ ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటిగా పారిపో, ఆ ప్లేస్ నుంచి లేచిపో. అప్పుడు వెళ్ళిపోయి ప్రార్థన బైబిల్ ఏదో చేసుకుంటే అక్కడతో ఆలోచన విడిచి వెళ్ళిపోద్ది. శోధనని జయించువాడు ధన్యుడు. సాతాను కొంతకాలము మట్టుకు యేసుని విడిచి, అంటే ఇంక మళ్ళీ రావని కాదు, చచ్చిపోయే వరకు వస్తాయి. మాస్టర్బేషన్, పార్నోగ్రఫీ అనే అలవాటు యవనస్తులకు ఉంటుంది అనేది పెద్ద అబద్ధం. పెద్ద పెద్ద ముసలోళ్ళకు కూడా అలవాటు అయిపోయింది అది. పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా అది ఎడిక్ట్ అయినటువంటి ఒక అలవాటు. అది యవనస్తులకు మాత్రమే కలిగే అలవాటు కాదు అది. నిజంగా చెప్తున్నా, చాలా ఎడిక్షన్ అది. అది అది అలవాటు అయితే అది చూడకుండా పడుకోలేరంట, ఉండలేరంట. అలాంటి పరిస్థితులు తీసుకుని వెళ్ళిపోద్దు. అలాంటి వాటిలో ఎవరన్నా బాధపడుతుంటే, భయపడుతుంటే, ఒప్పుకున్నటువంటి పాపం గురించి నేను ఎప్పుడో మాట చెప్తా ఉంటాను చూడండి. పాపం అంటే ఏంటంటే, పని అయిపోయిన తర్వాత నీ మీద నీకే చిరాకు పడుతుంది, అదే పాపం. ఏ పని అయితే చేసినంత సేపు హాయిగా సుఖంగా అనిపిస్తుందో అదే పని అయిపోయిన తర్వాత నీ మీద నీకే చిరాకు పడుతుంది, ఏంటి అని చెప్పి. అదే పాపం అంటే. మాస్టర్బేషన్ అయిపోయిన తర్వాత చాలా అపరాధ భావం కలుగుతుంది ఎవరికైనా. పార్నోగ్రఫీ చూసినంత సేపు ఏ బాధ ఉండదు, మాస్టర్బేషన్ చేసుకున్నంత సేపు ఏ బాధ ఉండదు. కానీ ఒక్కసారి ఇజాక్యులేషన్ అయిన తర్వాత ఛీ అని నీ మీద నీకే చిరాకు పడుతుంది అంటే అది పాపం అని అర్థం. అప్పుడు నువ్వేం చేయాలంటే వెంటనే దేవుడా నన్ను, నా తప్పు నాకు తెలుసుకున్నాను, పొరపాటును కూడా ఇంక చేయను, నన్ను క్షమించు అని ఆయన దగ్గర పశ్చాత్తాపడి మళ్ళీ ఇంక అది చేసే ప్రయత్నం చేయకూడదు. వాటికి పొరపాటున అవకాశం ఇవ్వకూడదు. అది మారు మనసు అంటే. నీ కుడి చెయ్య నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కుడి చెయ్యని ఏం చేయమన్నాడు దేవుడు? నరికి అన్నాడు. రెండు చేతులతో నరకంలో ఉండడం కంటే ఒంటి చేతితో పరలోకంలో ఉండుట ఎందుకన్నమాట? దాని వెనకాల చాలా అర్థం ఉంది. ఇప్పుడు పార్నోగ్రఫీ అన్నా, మాస్టర్బేషన్ అన్నా, ఎవరో ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు అలా శరీర సంబంధమైన సంపర్కం చేసుకుంటున్నప్పుడు నువ్వు చూసి ఆనందించి నువ్వు అలా ఆ విధమైనటువంటి స్టేట్లోకి వెళ్ళిపోతున్నావు. మరి దేవుడు ఏమన్నాడు? వ్యభిచారపు ఆలోచనతో చూడడమే, మోహపు ఆలోచనతో చూడడమే వ్యభిచారం. ఇప్పుడు అవి ఏమీ చూడకుండా ఎవరన్నా అలాంటి పనులు చేయగలరా? చేయలేం కదా. అంటే ఇద్దరు వ్యక్తులు చూసి నీకు మోహం కలిగింది, ఆ మోహపు ఆలోచన వ్యభిచారంతో సమానం అంటున్నాడు దేవుడు. అది ఎంత వర్స్ట్ స్టేజ్లోకి తీసుకెళ్ళిపోద్దంటే, మాస్టర్బేషన్ అనేది భార్య భర్తల మధ్యన ఇంకా సుఖ సంతోషాలు ఉండవు. సంసార జీవితంలో వాళ్ళు ఎప్పటికీ కూడా
వాళ్ళు 100% సాటిస్ఫై అవ్వలేరు. ఎందుకంటే పోర్న్ చూసి భార్య కూడా అలాగే ఉండాలని కోరుకుంటాడు. పోర్న్ చూసినప్పుడు వాళ్ళు అది చెయ్యడానికి ట్రైన్ చేయబడిన వాళ్ళు అలా చేస్తే డబ్బులు వస్తాయి. అది నిజ జీవితంలో జరిగేది కాదు. ఈ పోర్నోగ్రఫీకి అలవాటు పడిపోయినటువంటి మగవాళ్ళు సొంత భార్యలను ఇబ్బంది పెడతా ఉంటారు, సొంత ఆడవాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. ఆ విధంగా ఉండాలి. వాళ్ళు ఒళ్ళు అమ్ముకొని డబ్బుల కోసం ఒళ్ళు అమ్ముకొని పోర్న్ స్టార్స్. వాళ్ళు పోర్న్ స్టార్కి కట్టుకున్న భార్యకి తేడా లేదు. ఉంటుందా ఉండదా? మీ ముందు ఇలా మాట్లాడుతున్నా తప్పుగా అనుకోకండి. నేను పెద్దవాడిని, నేను వైవాహిక జీవితంలో వెళ్ళే వ్యక్తిని కనుక చాలా మందికి ఉపయోగపడే మాట ఇలా మాట్లాడాలి గనుక మాట్లాడుతున్నా. పార్న్ స్టార్ లాగా భార్య ఉండాలంటే అలా కుదురుతుంది? కట్టుకున్నటువంటి సంసారికి వ్యభిచారికి తేడా లేదా? పార్న్ స్టార్స్ డబ్బుల కోసం రకరకాలైన విన్యాసాలు చేస్తారు. నువ్వు అది చూసేసి నా భార్య కూడా నాతో అలాగే ఉండాలి, అలాంటి విన్యాసాలే చెయ్యాలి, అప్పుడే నేను సంతృప్తి పొందుతానంటే అలాంటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవాలి. అక్కడ చూసినట్టుగా ఇక్కడ చేయాలంటే కుదరదు. అలా చేయట్లేదు కనుక డివోర్సులు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సంసార జీవితంలో, వైవాహిక జీవితంలో చాలా వరకు డైవర్షన్స్ని తీసుకుని వచ్చేది పోర్నోగ్రఫీ. మ్యారేజ్ లైఫ్ని స్పాయిల్ చేసేది పోర్నోగ్రఫీ. పోర్న్ చూసేటువంటి వ్యక్తి నిజ జీవిత సంసార జీవితంలో సుఖం పొందలేడు, సాటిస్ఫై పొందలేడు. మాస్టర్బేషన్కి అలవాటు పడినటువంటి వ్యక్తి సంసార జీవితంలో సుఖం పొందలేడు, సాటిస్ఫై అవ్వడు ఆ వ్యక్తి. నిజం చెప్తున్నాను, పచ్చిగా చెప్తున్నాను ఈ మాట. త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు సిసలైన భయంకరమైన పాపం ఏదైనా ఉందంటే మాస్టర్బేషన్. చాలా భయంకరమైన పాపం. దాన్ని జయించాలంటే నీకు ఆ ఆలోచన వచ్చినప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చే ఆ ప్లేస్ నుంచి పారిపో, వేరే గదిలోకి వెళ్ళిపో. ఏసు రక్తం అని చెప్పుకో, స్తుతులు చెప్పుకో, బైబిల్ చదువుకో. ఒకవేళ అది కూడా లేదనుకో, చక్కగా ప్రార్థన చేసుకో. ఎందుకుంటుంది? అది టప్పని ఎగిరిపోద్ది. ఆ నిమిషం కానీ దానికి ఛాన్స్ ఇచ్చామంటే మనం దానికి ఎడిక్ట్ అయిపోతాం. 100% ఎడిక్ట్ అయిపోతాం, అందులో సందేహం లేదు. పోర్నోగ్రఫీలో ఉన్నటువంటి మరొక దరిద్రమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఒక అనుభవం ఏంటో తెలుసా? కట్టుకున్నటువంటి భార్యను కూడా పోర్న్ స్టార్ లాగే ఊహించుకుంటారు. రెండవది, అది బాగా ఎడిక్ట్ అయిపోతే సొంత తల్లి మీద, సొంత అక్క మీద, సొంత చెల్లి మీద కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి. సొంత తల్లి మీద, సొంత చెల్లి మీద, సొంత అక్క మీద కూడా అలాగే ఆలోచనలు వస్తాయి. వీధిలో కనబడే ప్రతి ఆడదాన్ని కూడా నువ్వు అలాగే చూడడం మొదలు పెడతావు. అంత భయంకరమైనటువంటి పాపం అది. ముసలదాని మీద కూడా తప్పుడు ఆలోచన పుట్టించేలా చేస్తుంది పోర్నోగ్రఫీ. సొంత ఇంటిలో ఉన్న అక్క చెల్లి మీద కూడా నీకు ఆలోచన పుట్టిస్తుంది పోర్నోగ్రఫీ. దానికి ఎడిక్ట్ అయిపోయినటువంటి వ్యక్తులు కొన్ని కోట్ల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు, కానీ జయించలేకపోతున్నారు. దాన్ని జయించాలి అంటే లోకాన్ని జయించిన దేవుని సహాయం ఖచ్చితంగా ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క సహాయం కానీ నీకు లేకపోయినా, శోధన జయించగలిగేటువంటి జ్ఞాన వివేకములు నీకు లేకపోయినా, ఆ టైంకి కానీ అక్కడి నుంచి కానీ నువ్వు లేవకపోయినా చాలా పరిస్థితులు అయిపోద్ది. ఎంత ఉంటుందని గట్టిగా అయితే క్షణిక సుఖం అంటారు చూడండి. 20 seconds ఉండేటువంటి సుఖం కోసం యుగ యుగాలు ఉండేటువంటి నరకం కోసం మనం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఉండడానికి ఇష్టపడుతున్నాం. పోర్నోగ్రఫీ చాలా 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 భయంకరమైనటువంటి వ్యసనం అది. ఒకవేళ అది భయంకరమైన వ్యసనంగా మారిపోయినా అది చూడకుండా ఉండలేకపోతే దాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాభిక్షను కోరుకొని విడిచిపెడితే ఖచ్చితంగా నువ్వు మారు మనసు పొందినట్టే. లేకపోతే కష్టం. అది చాలా పెద్ద ఎడిక్షన్. అది నేను దాని మీద చాలా చాలా స్టడీ చేస్తున్నాం కాబట్టి నాకు బాగా తెలుసు.
తర్వాత రోజుల్లో పిల్లలు పుట్టరాలకి, పెళ్ళి అయినా సరే వాళ్ళ సంసార జీవితానికి పనిచేయరు. అక్కడున్న నర్వ్స్ అన్నీ కూడా వీక్ అయిపోతాయి. నర్వ్స్ ఉంటాయి అక్కడ, చాలా సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి ఆ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర. పెదాల దగ్గర ఎలాంటి సాఫ్ట్ మజిల్ అయితే ఉంటుందో, మగాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ప్రైవేట్ పార్ట్స్ అంత సాఫ్ట్ సెన్సిటివ్ మజిల్ ఉంటుంది కదమ్మా. పెదాల దగ్గర ఉండేటువంటి మజిలే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా దేవుడు ఉపయోగించాడు. అవి ప్రెషర్కి అవి సెన్సిటివ్ అయిపోతాయి, సంసార జీవితానికి పనిచేయరు. రేపు రోజున పిల్లల పొట్టలు పెడంటే స్పెర్మ క్వాలిటీ పడిపోతుంది. నా భర్త నాతో ఉండట్లేదండి, నాతో ఉండడానికి ఇష్టపడట్లేదండి. ఎందుకనంటే ఆ ఎడిక్షన్ అటువంటిది. పిల్లలు పుట్టరు, భార్య భర్తల యొక్క జీవితంలో సుఖం అనేటువంటిది కనబడదు. ఇంకా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. మనిషిని పాడు చేస్తుంది పార్న్ అనేది. కానీ ప్రపంచంలో అతిపెద్ద జీతం ఇచ్చేటువంటిది ఏదైనా ఉందంటే పార్నే, పెద్ద బిజినెస్ పార్నే. దాన్ని మాత్రం ప్రపంచం ఎప్పటికీ ఆపలేదు, ఎందుకంటే అది ఆపితే చాలా ఆర్థిక నష్టం వచ్చేస్తుంది. అంబానీ గారు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయి గారు చాలా వరకు దాన్ని అడ్డుకట్టలు వేసే ప్రయత్నం చేశారు. చెప్తున్నాను, చాలామంది పెద్ద చిన్నవాళ్ళు కదా, పెద్ద వాళ్ళు 40, 50, 60, 70 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా చూస్తుంటారు. ఒకవేళ అలాంటి వ్యసనం, అలాంటి అలవాటు ఉంటే, మారు మనసులోకి ఇంకా రాకపోతే అడుగు, ప్రభువా నన్ను క్షమించండి, ఈ వ్యసనంలో నుంచి నేను జయాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాను. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది కనుక మారాలి అనే ఆశ నాకుంది. నన్ను మార్చండి ప్రభువా అని అడిగితే ఖచ్చితంగా ఆ ఎడిక్షన్లో నుంచి దేవుడు నిన్ను ఖచ్చితంగా మార్చి తీర్చి విడుదల అందిస్తాడు. కానీ దానికంటే కూడా ముందుగా ఆ ఆలోచన చూడాలనిపించినప్పుడు, ఆ ఫోన్లో చెక్ చేయాలనుకున్నప్పుడు, ఆ విధమైనటువంటి తలంపు వచ్చిన వెంటనే ఆ ప్లేస్ నుంచి ప్రక్కకు వెళ్ళిపోవడం చాలా మంచిది. నేను ఇచ్చే పెద్ద సజెషన్ ఏదన్నా ఉందంటే అది. అంతేకాని ఆ ఆలోచన వచ్చినప్పుడు ప్రార్థన కాదు, యోసేపు ప్రార్థన చేయలేదు, పారిపోయాడు అంతే. ఆ ప్లేస్ నుంచి వీళ్ళని త్వరగా వెళ్ళిపోయాడు అంతే. అంతేకాని కొంచెం ప్రార్థన చేసుకున్న తర్వాత రా ఇప్పుడు తేల్చుకుందామని ఏం అనలేదు పోతిఫర్ భార్యతో. అది పరిస్థితి. ఒక్కసారి ఆ పరిస్థితులు ఆ అలవాటుకి వెళ్తే ఎవడో తప్పించబడ్డా, బయటికి రావడం చాలా కష్టం. కాబట్టి పశ్చాత్తాపానికి మారు మనసుకి ఎంత తేడా ఉందండి. 100లో 99 మంది పడేది పశ్చాత్తాపమే, పొందేది మారు మనసులోకి అయితే ఇంకా వెళ్ళట్లేదు. మారు మనసు లేకుండా దేవుని చూచుట అసాధ్యం. స్వభావంలో మార్పు, మనస్సులో మార్పు, సమస్తములో మార్పు, నూతన సృష్టిలోకి వెళ్ళుట, ఇది మారు మనసు అంటే. ఇది పొందినోళ్ళు 100కి 1000% చెప్పగలను, 100కి 1000% దేవుని రాకళ్ళు ఎత్తపడతారు.